హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనము అన్ని ఎల్పిఎమ్స్ ఏ విధంగా డిస్ప్లే కావాలి, దానికి షో లేబుల్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ప్లేస్మెంట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చూసినాము. ఫ్రీ యాంగిల్ సెంట్రాయిడ్ మనకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్. ఎవరైతే కొంచెం లాంగ్ నార్ ఫీల్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఫ్రీ యాంగిల్ యూస్ చేస్తే కొంచెం అన్ని ఎల్పిఎమ్స్ కనపడుతుంది. దాని తర్వాత మనం మూవ్ లేబుల్ చేసుకోవచ్చు. లేదా సెంట్రాయిడ్ యూస్ చేసుకొని మనం అంటే రౌండ్ సెంట్రాయిడ్ పాయింట్లో పెట్టినప్పుడు అన్నీ కూడా కొన్ని ఓవర్లాప్స్ అవుతాయి. సో వాటిని మనం మూవ్ లేబుల్ ద్వారా కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ముందుగా ఏం చేయాలంటే మనకు లేఅవుట్ మ్యాప్ ఓపెన్ చేసుకొని మన మ్యాప్ ఏ స్కేల్లో సెట్ అయింది అనేది ఒకసారి చెక్ చేసుకొని, సో 3000 మ్యాప్లో నాకు వచ్చే స్కేల్ అనేది సెట్ అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 3000లో సెట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా నేను మ్యాప్ స్కేల్ 3000 టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసి లాక్ వేస్తున్నాను. ఇక్కడ లాక్ వేసేసి ఇక్కడ 100 మనం ఇలా జూమ్ చేస్తే మొత్తం కూడా అన్ని క్లమ్జీ అయిపోతాయి. కానీ మనము 100 స్కేల్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని అలాగే ఇక్కడ కూడా 100 అనేది సెలెక్ట్ చేసుకొని మనకు ఏవైతే ఎల్పిఎమ్స్ సరిగ్గా కనపడడం లేదో వాటిని మాత్రం మనము కాల్అవుట్స్ అంటే యారో మార్క్స్ ఏ విధంగా యాడ్ చేయాలని చూద్దాము. సో ఇక్కడ మనకి 36 అనే ఎల్పిఎంకి మనం ఇప్పుడు కాల్అవుట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాము. సో దానికోసం మనము డబుల్ క్లిక్ ఆర్ రైట్ క్లిక్ ఆన్ పాలిగాన్ షేప్ లేయర్, గో టు ప్రాపర్టీస్. సో మనం ఇందాకే ఫ్రీ యాంగిల్ పెట్టినాం, సెంట్రాయిడ్ పెట్టుకున్నాం. సెంట్రాయిడ్ పెట్టినప్పుడు ఈ విధంగా డిఫరెన్సెస్ వస్తాయి. ఇలాగే రెండరింగ్ అనేది షో ఆ లెవెల్స్ ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత కాల్అవుట్లో ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ సింపుల్ లైన్ స్టైల్ ఉంది కదా, లైన్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్ లైన్ పైన క్లిక్ చేసి సింబల్ లేయర్ టైప్లో సింపుల్ లైన్ తీసేసి యారో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత యారో పెడుతూ 0.2 mm, అలాగే ఇక్కడ 0.9 mm క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. తర్వాత మినిమం లెంత్ 3 or 5 అంటే మనకు 3 mm కంటే మన సెంటర్ పాయింట్ క్రియేట్ అయిన దానికంటే కొద్దిగా డిస్టెన్స్ అనేది దూరం పడాలని చెప్పి తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మొత్తం మనకు బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని మొత్తం కంప్లీట్గా సెలెక్ట్ చేసి స్టాండర్డ్ కలర్లో బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. అలాగే మనకు ఓఆర్ఐ మ్యాప్లో అయితే వైట్ కలర్ సో బాగా కనిపిస్తుంది కాబట్టి సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా కాల్అవుట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి, రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, తర్వాత కాల్అవుట్ సెలెక్ట్ చేసుకొని కాల్అవుట్స్ ఆన్ చేసి ఇక్కడ సింపుల్ లైన్ అనేది ఉంటుంది, లేయర్ సింబల్ టైప్లో ఇక్కడ సింపుల్ లైన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ యారో అనేది సెలెక్ట్ చేసేసుకొని యారో విడ్త్ 0.2, యారో విడ్త్ అట్ స్టార్ట్ 0.2, హెడ్ లెంత్ 0.9, హెడ్ థిక్నెస్ కూడా 0.9 క్లిక్ చేసి ఇక్కడ మినిమం 3 mm అనేది మనం పెట్టేసి ఇక్కడ కలర్ మళ్ళీ బ్లాక్ కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే స్టాండర్డ్ కలర్స్ అనేవి వస్తాయి. సో స్టాండర్డ్ కలర్ మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము టాగుల్ లైటింగ్ ఆన్ చేసి ఈ విధంగా మూవ్ లేబుల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి క్లిక్ చేసినప్పుడు మనకు ఏ జరపాలని చెప్పేసి ఒకటి డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇంతకు నేను చూపించాను ఇంతకుముందు వీడియోలో, సో ఆ వీడియో చూడండి ఒకసారి. ఈ విధంగా మనం జరిపినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సెంట్రాయిడ్ నుంచి 3 mm డిస్టెన్స్ మనం జరిపిన వెంటనే మనకు యారో మార్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, ఒకసారి చూస్ చేసుకోండి. ఇక్కడ 35 అనేది ఇక్కడ లెంత్ వచ్చేసి చాలా పెద్దది కాబట్టి సో ఆ సెంటర్ నుంచి ఆ విధంగా దగ్గర సెలెక్ట్ చేసుకోండి. 65 ఒకటి లోపల అయినా పెట్టుకోండి లేదా ఇన్సైడ్ అయినా పెట్టండి. ఇక్కడ కూడా ఎల్పిఎమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా డిస్ప్లే అవ్వవు. సో ఈ విధంగా వీటికి కూడా సో ఇంతే ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇలా మనం ప్రతి ఒక్క దానికి కూడా మన విలేజ్ మ్యాప్లో యారోస్ పెట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. సో ఈ విధంగా మనం సింపుల్గా యారో అనేది యాడ్ చేసి మనకు అన్ని ఎల్పిఎమ్స్ కూడా డిస్ప్లే అయ్యే విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.